క్వారీ, క్వారీ, క్వారీ. ఏంది బ్రో ఈ క్వారీ? అసలు ఈ క్వారీ ఎందుకొస్తది? ఎవరికొస్తది? ఈ క్వారీ ఎట్లొస్తది? క్వారీ వస్తే ఎట్లా సాల్వ్ జేయాలే? ఎంత టైం ఇస్తారు క్వారీని సాల్వ్ జేయడానికి? ఎన్ని రోజుల వరకు ఈ క్వారీ రావచ్చు? అని జెప్పి క్వారీ రిలేటెడ్ ప్రతి డౌట్ మనమైతే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మీకు క్వారీ రిలేటెడ్ ఎట్లాంటి డౌట్స్ ఉన్నా గూడా ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ అయితే వస్తది. మరెందుకు బ్రో ఈ వీడియో చేస్తున్నా అనే విషయానికొస్తే క్వారీస్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత జనరేట్ అవుతాయి అన్నట్టు. సో, అప్పుడు మీరు ఈ క్వారీ ఏంది అని చెప్పి తెలవకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో, చాలామంది ఏంటంటే ఈ క్వారీని సాల్వ్ చేయకపోవడం వల్ల వాళ్ళ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు. సో, క్వారీ వచ్చినప్పుడే సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఏం చేయాలనేది ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను నేను. మనం ప్రీవియస్గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ అయితే చేసినాం. సో, ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త అవసరం మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ప్రతి వీడియో కూడా ఎవరైనా ఒకరికి హెల్ప్ కావాలి అనే ఉద్దేశంతో మనం అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ డౌట్స్ అబౌట్ దిస్ క్వారీ. ఓకేనా? సో, క్వారీ రిలేటెడ్ మస్తు మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో, ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడు. ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ అయితే అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, హియర్ వి గో. ఫస్ట్లీ మనం క్వారీ అనేది మనకు ఎందుకు వస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, మనకి క్వారీ ఎందుకు వస్తుంది అని చెప్పి చెప్తా. తర్వాత ఎట్లా వస్తుంది అనేది చెప్తా. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా చెప్తా. సో, మనకు ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే, సో, దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. మనకు ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నట్టు. ఓకేనా? సో, ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లోపల ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మనకి క్వారీ అనేది వస్తది. ఓకేనా? సో, మనం ఎస్ఎస్‌సి మెమో అప్‌లోడ్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. తర్వాత 9థ్, 10థ్ బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియేట్ బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత టీసీ అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటాం. ఓసీ వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్. అండ్ దాని తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్‌కమ్, తర్వాత రెసిడెన్స్, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్, అండ్ దాని తర్వాత ఫోటో, సిగ్నేచర్ అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ మనము నీకు ఎలిజిబిలిటీ ఉండి, అంటే ఇప్పుడు ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కావాలి. ఓకేనా? సో, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కావాలి. అప్‌లోడ్ చేసినాం అనుకో, నువ్వు ఓసీ అయ్యుండి ఈడబ్ల్యూఎస్ అప్‌లోడ్ చేసి బ్లర్‌డ్ ఉంది. అట్లాంటి సిట్యుయేషన్ లోపల క్వారీ వస్తది. అండ్ ఇన్‌కమ్ ఉంది. నువ్వు అప్‌లోడ్ చేసినావు, బ్లర్‌డ్ ఉంది. అప్పుడు కూడా క్వారీ అనేది వస్తదన్నట్టు. అండ్ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేయాలనుకో, అప్పుడు క్వారీ వస్తది. ఇప్పుడు నేను 6థ్-10థ్ బోనాఫైడ్ ఉంది అప్‌లోడ్ చేసినా అంటే ఏం కాదు. ఓకేనా? 9థ్, 10థ్ కవర్ అయింది కదా! ఏం కాదు. 9థ్, 10థ్ అసలే అప్‌లోడ్ చేయకపోయినా క్వారీ వస్తది. అండ్ ఇంటర్మీడియేట్ బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేయకపోయినా క్వారీ వస్తది. అండ్ మనకి ఎస్ఎస్‌సి మెమో ఉంటది. ఎస్ఎస్‌సి మెమో అప్‌లోడ్ చేస్తారు. కానీ క్లారిటీ అప్‌లోడ్ చేయాలనుకో అప్పుడు కూడా క్వారీ వస్తది. ఇంటర్మీడియేట్ మెమో కూడా అప్‌లోడ్ చేసి క్లారిటీ లేకపోతే క్వారీ అనేది వస్తదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఓపెన్ లోపల చదువుతారో చూసినావా? వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయకపోతే అప్పుడు కూడా క్వారీ అనేది వస్తదన్నట్టు. సో, క్వారీ అనేది ఎప్పుడొస్తది కదా అంటే, నువ్వు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల, ఓకేనా? ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల అప్లికేషన్ అనేది పెట్టేసినావు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసేసినావు. ఆ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల నువ్వు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అనేది చేయాలే. సో, ఈ అప్‌లోడ్ అనేది ఎట్లా చేయాలే? క్లియర్‌గా ఉండేటట్టుగా డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల మనం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. నువ్వు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకపోయినా క్వారీ అనేది జనరేట్ అయితది. ఓకేనా? క్వారీ అనేది జనరేట్ అయితది. నువ్వు అప్‌లోడ్ చేయకపోయినా క్వారీ జనరేట్ అయితది. అప్‌లోడ్ చేసిన తర్వాత, ఓకేనా? బ్లర్‌డ్ ఉండి, సో, ఓకేనా? సో, బ్లర్‌డ్ అంటే కనబడకుండా ఉండి, అండ్ దాని తర్వాత ఇన్‌విజిబుల్ కావచ్చు. ఓకేనా? సో, ఫోటో బ్లర్ ఉండి, లేకపోతే నంబర్స్ ఇన్‌విజిబుల్ ఉన్నా కూడా, అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నట్టు. ఓకేనా? ఇర్రిలవెంట్ అంటాం. సో, ఒక డాక్యుమెంట్ బదులు ఇంకొక డాక్యుమెంట్ పెట్టడము. అట్లా పెట్టిన సిట్యుయేషన్ లోపల మనకు క్వారీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, క్వారీ ఎప్పుడొస్తది అంటే, డాక్యుమెంట్స్ నువ్వు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల అప్‌లోడ్ చేయకపోయినా, ఆర్ అప్‌లోడ్ చేసి బ్లర్‌డ్ ఉన్నా, ఇన్‌విజిబుల్ ఉన్నా, ఇర్రిలవెంట్ ఉన్నా, ఎక్స్‌పైర్డ్ ఉన్నా, ఓకేనా? ఎక్స్‌పైర్డ్ ఇప్పుడు క్యాస్ట్ ఇన్‌కమ్ ఉంటది. లైక్ క్యాస్ట్ ప్రాబ్లమ్ ఏం కాదు. ఇన్‌కమ్ ఉంటది. ఇన్‌కమ్ ఎక్స్‌పైర్డ్ పెడతారన్నట్టు. ఎక్స్‌పైర్డ్ ఉన్నా ఇట్లాంటి సిట్యుయేషన్ లోపల మనకు క్వారీ అనేది వస్తదన్నట్టు. సో, క్వారీ వస్తే మంచిదా కాదా బ్రో అనే కొన్ని డౌట్‌లుంటాయి. క్వారీ ఈస్ ఎ గుడ్ థింగ్. ఓకేనా? క్వారీ అనేది చాలా మంచిది. ఎందుకు అనంటే,
నీ నేము డైరెక్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి పంపకుండా అంటే నీకు నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పి డైరెక్ట్ పక్కకు పడేయకుండా మనల్నేం చేస్తారు అంటే ఒక ఛాన్స్ ఇస్తారు. ఓకే. నీకు నువ్వు ఇట్లా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి. ఓకేనా. నీ డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు కొత్త డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయమని చెప్పి మనకు క్వారీ అనేది జనరేట్ చేస్తారన్నట్టు. సో, హూ జనరేట్స్ దిస్ క్వారీ? మనకు క్వారీ అనేది ఎవరు జనరేట్ చేస్తారు మరంటే, మనకొక ఆఫీసర్‌ల అంటే ఒక్కొక్క సర్టిఫికేట్‌ని ఒక్కొక్కరు వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. ఓకేనా. వెరిఫికేషన్ అనేది ఒక్కొక్కరు సర్టిఫికేట్ ఒక్కొక్కరు వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. సో, అట్లా వెరిఫికేషన్ చేసే టైం లోపల మనకు ఒక ఆఫీసర్ అనేటాయన ఒక పర్సన్‌కి మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేయమని ఇస్తారు. సో, వాళ్ళని మనం వెరిఫికేషన్ ఆఫీసర్ అంటాం. ఓకేనా. వెరిఫికేషన్ ఆఫీసర్ అంటాం. సో, వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడు కదా అంటే సర్టిఫికేట్‌లన్నీ వెరిఫై చేస్తాడు. ఆ టైం లోపల ఈ వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడు కదా అంటే, మనకి ఒకవేళ నీ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్‌గా లేకపోయినా ఓకేనా. సో, ప్రాపర్‌గా ఉండాలి డాక్యుమెంట్స్ అనేది. ఓకే. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉండాలి. ఎక్స్‌పైర్డ్ ఉండొద్దు. ఇన్విజిబుల్ ఉండొద్దు. సో, ఆ వెరిఫికేషన్ టైమ్‌లో ఇప్పుడు ఇన్విజిబుల్ ఉందనుకో, నీ ఎస్ఎస్‌సి పాస్డ్ ఔట్ ఇయర్ తెలవాలే. ఇన్విజిబుల్ ఉంది. ఎట్లా తెలుస్తది? తెలవది. నీ ఇంటర్ మార్క్స్ తెలవాలే. ఇన్విజిబుల్ ఉంది. ఎట్లా తెలుస్తది? బ్లర్ర్డ్ ఉంది. ఎట్లా తెలుస్తది? ఓకేనా. లేకపోతే క్యాస్ట్ పెట్టే కాడ ఇన్‌కమ్ పెట్టినావు. ఓకేనా. క్యాస్ట్ పెట్టే కాడ ఇన్‌కమ్ పెట్టినావు. ఇన్‌కమ్ పెట్టే కాడ ఏం పెట్టలే అనుకో. సో, అప్పుడేమైతది? ఇర్రెలెవెంట్ అయితది. ఓకేనా. అసలే పెట్టని సిట్యుయేషన్ అయితదన్నట్టు. ఇట్లాంటి సిట్యుయేషన్ లోపల వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడు కదా అంటే, మీ మొబైల్ నంబర్ ఉంటదా? ఓకే. మీ మొబైల్ నంబర్ ఉంటదా? మీ మొబైల్ నంబర్‌కి ఏం చేస్తాడు కదా అంటే వెరిఫికేషన్ ఆఫీసరు ఒక మెసేజ్ అనేది పంపుతాడన్నట్టు. కానీ ఒక మెసేజ్ అనేది పంపుతాడు. సో, ఈ పలానా డాక్యుమెంట్ ఉన్నది. ఇప్పుడు కొందరు బ్రిడ్జ్ కోర్సోళ్ళకి బాగా వస్తాయి. బ్రిడ్జ్ కోర్సోళ్ళు ఏం చేస్తారంటే వొకేషనల్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తారు. ఓకేనా. బ్రిడ్జ్ కోర్సోళ్ళు వొకేషనల్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తారన్నట్టు. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయరు. వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని చెప్పి వాళ్ళొక మెసేజ్ పెడతారన్నట్టు వెరిఫికేషన్ ఆఫీసరు. ఓకేనా. వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే మొబైల్ నంబర్‌కి ఒక మెసేజ్ అనేది పంపుతాడన్నట్టు. సో, ఈ డాక్యుమెంట్ మళ్ళా అప్‌లోడ్ చెయ్యిరి ఇమ్మీడియేట్‌గా అని చెప్పి ఒక మెసేజ్ అనేది పెడతాడు. సో, మనకి నార్మల్ మెసేజ్ అనేది వస్తన్నట్టు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమైతది అంటే నార్మల్ టెక్స్ట్ మెసేజ్. ఓకేనా. నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెయిల్ గూడా చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. సో, క్వారీ అనేది ఎట్లొస్తది అంటే ఇట్లొస్తది. ఓకేనా. సో, హియర్ యూ కెన్ సీ దట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అప్‌లోడ్ బ్రిడ్జ్ కోర్స్ అర్జెంట్ అని చెప్పి మనకొక నంబర్ అనేది జనరేట్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మనకి ఒక నంబర్ అనేది జనరేట్ చేస్తారు. సో, అప్‌లోడ్ బ్రిడ్జ్ కోర్స్ అర్జెంట్ అని చెప్పి ఇచ్చిండు కదా! సో, ఇట్లా మనకి వెరిఫికేషన్ ఆఫీసర్ ఒక క్వారీ అనేది జనరేట్ చేస్తాడు. మనకి ఇక్కడ ఒక నంబర్ అనేది ఇస్తారన్నట్టు. సో, బై యూజింగ్ థీస్ నంబర్ మనం డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు వెబ్‌సైట్ లోపల. ఓకేనా. సో, ఇట్లా మనకి ఒక మెసేజ్ అనేది వస్తది. సో, బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి ఇట్లొచ్చింది కదా! అండ్ ఇక్కడ ఇంకోటేందంటే అప్‌లోడ్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అర్జెంట్‌లీ. అప్‌లోడ్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీ ఆల్సో అర్జెంట్‌లీ అని చెప్పి సో, మనకిట్లా ఒకటొచ్చిందన్నట్టు. సో, ఇక్కడ మనకి క్వారీ ఐడీ అనేది వస్తది. రెస్పాండ్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పి కూడా పెడతారన్నట్టు వాళ్ళు. ఓకేనా. సో, మనకి మెసేజ్ అనేది నార్మల్ మెసేజ్ లోపల వస్తది. ఓకే. నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అనేది మనకి వస్తదన్నట్టు. ఈ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ మనం చెక్ చేసుకుంటా ఉండాలె. మనకి ఆల్‌మోస్ట్ ఏందంటే ఒక 2-3 అవర్స్ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మనం రెస్పాండ్ కావాలి బ్రో. ఓకేనా. ఒక 2-3 అవర్స్ లోపల లేకపోతే ఒక 24 అవర్స్ లోపల మాక్సిమం 24 అవర్స్ లోపల రియాక్ట్ కావడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎందుకంటే వెరిఫికేషన్ ఆఫీసర్‌కి చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నట్టు వెరిఫై చేయడానికి. కాబట్టి సో, మళ్ళా మనం లేట్ చేయొద్దన్నట్టు. కాబట్టి ఏందంటే మనకి మెసేజ్ రావడంతోటే మనకు వెరిఫికేషన్ ఐడీ వస్తది గదా! ఓకేనా. సో, మనకి క్వారీ ఐడీ అనేది వస్తది. క్వారీ ఐడీ అనేది వచ్చుడుతోటే ఆ క్వారీ ఐడీని యూజ్ చేసుకొని మనం అయితే డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేయాలి. వాళ్ళు ఇంటర్ మెమో అడిగితే ఇంటర్ మెమో అప్‌లోడ్ చేయాలి. ఎస్ఎస్‌సి మెమో అడిగితే ఎస్ఎస్‌సి మెమో అప్‌లోడ్ చేయాలి. అండ్ లేకపోతే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అంటాం. వొకేషనలోళ్ళకుంటది. అందరికి గాదు. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అంటే బ్రిడ్జ్ కోర్సు, ఇన్‌కమ్ అంటే ఇన్‌కము, క్యాస్ట్ అంటే క్యాస్టు. సో, ఏ డాక్యుమెంట్ అడిగితే వాళ్ళు ఆ డాక్యుమెంట్‌ని మినిమమ్ 24 అవర్స్ ఓకే. సో, మినిమమ్ 2-3 అవర్స్ లోపల మాక్సిమం 24 అవర్స్ లోపల అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయాలి. సో, వాళ్ళు రెస్పాండ్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పి ఎందుకు పెడతారంటే దే విల్ హావ్ లాట్ మెనీ అప్లికేషన్స్. కాబట్టి తొందర రెస్పాండ్ గారి అని చెప్పి పెడతారన్నట్టు. ఓకేనా. సో, మనం రెస్పాండ్ అనేది కావాలే. ఓకేనా. సో, వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది ఒక ప్రయత్నం చేస్తాడు మనకి. ఓకేనా. సో, అదే క్వారీ. సో, వాళ్ళు అడిగిన దానికి మనం ఏం చేయాలే? ఆ క్వారీ ఐడీ ఏదైతే ఉంటదో ఆ క్వారీ ఐడీని యూజ్ చేసుకొని డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేయాలి. మరి ఎక్కడ అప్‌లోడ్ చేయాలి అని చెప్పి నేను చెప్తా. బిఫోర్ దట్ మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. సో, ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల
రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షన్. ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్‌కి ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను వీడియో గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ అప్పుడప్పుడు లైవ్స్ కూడా కండక్ట్ చేస్తా ఉంటా. బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి. కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏందని చెప్పి టాప్ గవర్నమెంట్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏందని చెప్పి టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్ లోపల మన యాప్ లోపల ఉంటాయి. కాలేజెస్ ఎక్కడున్నాయి, కోర్సులు ఏమేమి ఉన్నాయి, ఏ కోర్సు ఏ కాలేజ్ లోపల ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయని అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల పెట్టిన. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. చాలా లైవ్స్ పెట్టుకుంటా ఉంటాం మనం. ఓకేనా. సో, మీకు ఏ టైంలో అవసరం ఉంటదో ఆ టైంలో లైవ్ పెట్టుకుంటాం. ఆ లైవ్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తా అన్నట్టు. ఓకేనా. సో, ఇది మన అనాలిసిస్ గైడెన్స్ గురించి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటాయి. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ అవర్ అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ టేక్ సబ్స్క్రిప్షన్, అటెండ్ అవర్ లైవ్. అన్ని వీడియోలు, పీడిఎఫ్‌లు చూసి లైవ్ అటెండ్‌గా నీకు మస్తు క్లారిటీ వస్తది. ఓకేనా. సీట్ వస్తదా అని చెప్పగానే సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా. సో, ఇది అండ్ ఈ క్వారీ అనేది చూసిర్రు కదా! క్వారీ అనేది గిట్లా వస్తది. ఓకేనా. సో, క్వారీ అనేది నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తది. మీరు మెసేజెస్ అనేది చెక్ చేసుకుంటా ఉండాలే. చేసుకున్న కొద్దీ మనకు అర్థమైతది అన్నట్టు. ఓకేనా. సో, క్వారీ వస్తే మాత్రం తొందరగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయరి. అండ్ క్వారీ వచ్చిన తర్వాత ఎట్లా సార్ట్ ఔట్ చేయాలి అని అంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఓకేనా. సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నట్టు. అలైడ్ హెచ్ఎస్ టీఎస్‌సిహెచ్‌ఈ అంటాం. అలైడ్ హెచ్ఎస్ డాట్ టీఎస్‌సిహెచ్‌ఈ. సో, ఈ వెబ్‌సైట్ లోపలనే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నాం కదా! ఈ వెబ్‌సైట్ లోపలనే కింద మనకి వెరిఫికేషన్ స్టార్ట్ అవుడుతోటే కింద రెస్పాండ్ టు ఆఫీసర్స్ క్వారీ అని ఉంటది. రెస్పాండ్ టు ఆఫీసర్స్ క్వారీ అని చెప్పి వస్తది అన్నట్టు. దాని మీద మనం ప్రెస్ చేస్తోటే మన క్వారీ ఐడీ అనేది ఎంట్రీ చేయమంటారు. క్వారీ ఐడీ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ అప్‌లోడ్ డాక్యుమెంట్ అంటే మనం అక్కడ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. మనకు ఆల్రెడీ క్వారీ ఐడీ అని చెప్పి ఒక మెసేజ్ వస్తది కదా! సో, మనం ఏం చేయాల్సి ఉంటది కదా! అంటే క్వారీ వచ్చుడుతోటే ఇది వెబ్‌సైట్. ఓకేనా. సో, ఈ వెబ్‌సైట్ లోపల మనకి కింద ఆఫీసర్స్ రెస్పాండ్ టు ఆఫీసర్స్ క్వారీ అని చెప్పి ఒకటొస్తదన్నట్టు. ఓకేనా. కొత్తగా ఇట్లా ఒక ఆప్షన్ యాడ్ అయితది. దెన్ మనం ఏం చేయాల్సి ఉంటదంటే ఆ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే ఇంకొక పోర్టల్‌కి రీడైరెక్ట్ అయితదన్నట్టు. సో, అక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మనకేదైతే క్వారీ ఐడీ మెసేజ్ వచ్చిందో, ఓకేనా. మనకేదైతే క్వారీ ఐడీ మెసేజ్ వచ్చిందో ఆ క్వారీ ఐడీని మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఆ పోర్టల్ లోపల ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత అప్‌లోడ్ డాక్యుమెంట్ అంటది. ఓకేనా. అప్‌లోడ్ డాక్యుమెంట్ అంటది. సో, అప్‌లోడ్ డాక్యుమెంట్ అనడంతోటి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏ మెసేజ్ అయితే వచ్చిందో ఇంటర్ సెకండ్ ఇయర్ మెమో అన్నారు కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ మెమో అప్‌లోడ్ చేయి. బ్రిడ్జ్ కోర్స్ మెమో అంటే బ్రిడ్జ్ కోర్స్ మెమో అప్‌లోడ్ చేయి. నైన్త్ క్లాస్ బోనాఫైడ్ అంటే బోనాఫైడ్ అప్‌లోడ్ చేయి. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయి. సో, నువ్వేంది కదా అంటే అక్కడ మనకి క్వారీ ఐడీ వాళ్ళే ఇచ్చిర్రు. ఓకేనా. సో, క్వారీ ఐడీ వాళ్ళే ఇచ్చిర్రు. అండ్ పోర్టల్ లోపల ఆప్షన్ వాళ్ళే ఇచ్చిర్రు. రెస్పాండ్ టు ఆఫీసర్స్ క్వారీ అని చెప్పి. అండ్ ఏం అప్‌లోడ్ చేయాలో వాళ్ళే ఇచ్చిర్రు. జస్ట్ మనం చేయాల్సిందేంది మన క్వారీ ఐడీని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని మన మెసేజ్ లోపల క్వారీ ఐడీ వస్తది కదా! ఆ క్వారీ ఐడీ ఏందని చెప్పి చూసుకోవాలి. వాళ్ళు ఏం అడిగిర్రు అనేది చూసుకోవాలి. వెబ్‌సైట్‌కి పోవాలి. ఏ వెబ్‌సైట్‌కి ఈ వెబ్‌సైట్‌కి రావాలి. రెస్పాండ్ టు ఆఫీసర్ క్వారీ అని చెప్పి కొత్త ఆప్షన్ వస్తది. దాని మీద ప్రెస్ చేయాలి. మన దగ్గర ఆల్రెడీ మెసేజ్ వచ్చిన క్వారీ ఐడీని ఎంటర్ చేయాలి. తర్వాత మన దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్‌ని 500 కేబీలో పెట్టుకొని అప్‌లోడ్ చేయాలి. ఓకేనా. సో, ఇది క్వారీ ఐడీ గురించి. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ ఒకవేళ మీరు రాంగ్ అప్‌లోడ్ చేసుకున్నా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఈ డాక్యుమెంట్స్‌ని రెడీ పెట్టుకోరి. ఓకేనా. డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోరి. సేఫ్ సైడ్ లోపల అందరూ కూడా క్వారీ చెక్ చేసుకోరి. మరి క్వారీ ఎప్పటిదాకా రావచ్చు అనంటే వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ముందు వరకి రావచ్చు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ముందు వరకి రావచ్చన్నట్టు. అండ్ కొన్నిసార్లు ఏమైతదిగా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత గూడా ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ ముందు వరకి రావచ్చు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ముందు వరకి రావచ్చు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ముందు వరకి రావచ్చు. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు వరకు ఎప్పుడైనా మీకు క్వారీ అనేది రావచ్చు. ఓకేనా. క్వారీ అనేది రావచ్చు. కాబట్టి ఈ క్వారీ మెసేజ్ అనేది వస్తుందా చెక్ చేసుకోవాలి ఎవ్రీ టైమ్. ఓకేనా. మెసేజ్ అనేది చూసుకుంటా ఉండాలి. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర రియాక్ట్ అవ్వండి. ఒకవేళ తొందర రియాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ లేకపోతే మాక్సిమం ఒక 24 అవర్స్ లోపల రియాక్ట్ కావడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ఇది మన క్వారీ గురించి. ఐ హోప్ మీ అందరికీ క్వారీ గురించి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా.
సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.